So welcome back, guys. This is Madhav PVL. అండ్ ఇవాళ నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో కొన్ని కాన్సెప్ట్స్ నేను క్లియర్ చేయలేదు. అంటే కమాండ్స్ గురించి నేను క్లియర్గా అందులో ఏం మెన్షన్ చేయలేదు. ప్లస్ ఇంకా జాయిన్స్ గురించి కూడా నేను సరిగ్గా అందులో క్లియర్గా చెప్పలేదు. సో జాయిన్స్ గురించి, కర్సర్స్, ట్రిగ్గర్స్ అండ్ SQL కమాండ్స్ గురించి నేను అందరూ చెప్పలా. సో ఇందులో నేను జస్ట్ ఒక బేసిక్ టచ్ లాగా ఇచ్చేసి వదిలేస్తాను. సో దీన్ని మీరు ఇంకా ఎలాబరేట్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. సో నేను జస్ట్ ఇందులో ఇప్పుడు చెప్పేదల్లా సమ్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్ అన్నట్టు ఈ కమాండ్స్లో వచ్చేసి. ఫైన్. సో ఇప్పుడు మనం చూస్తే, సో బేసిక్గా SQL కమాండ్స్లో వచ్చేసరికి డేటా టైప్స్ ఏముంటాయి? ఇంటీజర్, క్యార్, వేర్ క్యార్, బులియన్, డేట్. సో ఈ రెండు మరీ కాంప్లెక్స్ అయితే కానీ మనకి జనరల్గా అడగరు. మరీ టఫ్ వస్తే పేపర్ అడగచ్చు. సో వేరేస్ క్యార్, వేర్ క్యార్ వచ్చేసరికి క్యార్ అనేది జనరల్గా మీరు వాల్యూ అనేది డిక్లేర్ చేసేస్తారు. సో మీరు 10 డిక్లేర్ చేసి 5 వరకే యూస్ చేశారంటే ఆ 5 అనేది వేస్ట్ అయిపోతుంది క్యార్లో. వేరేస్ వేర్ క్యార్లో వచ్చేసరికి మీరు 10 అని డిక్లేర్ చేసి 5 అని యూస్ చేస్తే 5 వరకే యూసేజ్ అవుతుంది. సో మిగతా 5 సేవ్ అవుతున్నట్టు. సో వేర్ క్యార్ అనేది అది. సో ఇంటీజర్ అనేది ఇంటీజర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది డేటా టైప్స్. అంటే ఇదే కంప్లీట్ డేటా టైప్స్ కాదు, బట్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్ కోసం నేను కట్ షార్ట్ చేసి చెప్తున్నాను. సో జనరల్గా మనం ఏదన్నా చెయ్యాలి, ఏదైనా ఫంక్షన్స్ రాయాలంటే, ఫంక్షన్ ఆర్ కమాండ్స్ రాయాలంటే క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, డ్రాప్, రీనేమ్. సో రీనేమ్ కూడా మ్యాక్సిమం అంత ఇంపార్టెంట్ కాదు. ఈ 4 సో బేసిక్స్ అన్నట్లు. సో క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ విత్ ఐడి, ఇంటీజర్, నేమ్, వేర్ క్యార్. సో బేసిక్గా ఈ 2 కమాండ్స్ మనకి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. సో ఇది ఐడియా ఉంది కదా. సో డేటాబేస్, స్టూడెంట్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి, ప్లస్ ఇది టేబుల్లో ఐడి అనేది దాని నేమ్, దాని డేటా టైపు, ఇది కూడా దాని నేము, దాని డేటా టైపు, కాలమ్ నేమ్, డేటా టైప్, కాలమ్ నేమ్, డేటా టైప్. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్ విత్ ఐడి విత్ డేటా టైప్, ఇంటీజర్, నేమ్ ఆఫ్ వేర్ కేర్, అది మనకు తెలుసు. సో స్పెసిఫైయింగ్ అ కన్స్ట్రెయింట్. సో బేసికలీ క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఐడి, ఇంటీజర్, నేమ్, వేర్ కేర్, ప్రైమరీ కీ ఆఫ్ ఐడి. సో బేసిక్గా ప్రైమరీ కీ అనేది మనం డిక్లేర్ చేయాలంటే సో ఇలా డిక్లేర్ చేస్తాం. ప్రైమరీ కీ అంటే ఐడియా ఉంది కదా, మార్నింగ్ చదివిన వీడియోలో. ప్రైమరీ కీ వచ్చేసరికి సో బేసిక్ ఇలా అదే మనం ఏదైతే కన్సిడర్ చేసుకుని ఒక డేటా మొత్తం గ్రాప్ చేస్తామో, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రైమరీ కీ వీ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్ అన్నట్టు. సో ప్రైమరీ కీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ కాంట్ బీ నల్. సో డిఫైనింగ్ ప్రైమరీ కీ అనేది ఇలా. సో ఫారిన్ కీ వచ్చేసరికి టేబుల్ టు టేబుల్ మనకి ఏదన్నా డేటా ఒక కాలమ్ని ఇంకొక కాలమ్తో రికమెండ్ ఆర్ సంథింగ్ మనం జాయిన్ చేస్తూ ఏదన్నా చెప్పాలి అనుకున్న ఈ ఫారిన్ కీ అనేది యూస్ చేస్తాం. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, నేమ్, వేర్ కేర్, ఫారిన్ కీ ఆఫ్ ఐడి, రిఫరెన్సెస్ డిపార్ట్మెంట్, స్టూడెంట్ ఐడి. సో నేను ఇక్కడ స్టూడెంట్లో ఉన్న ఐడిని పట్టుకెళ్ళి డిపార్ట్మెంట్లో ఉన్న SIDకి లింక్ చేస్తున్నాను. అంటే ఇది సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ లింక్ చేస్తాను. SIDలో నుంచి బ్రాంచెస్ అనేవి రాయగలుగుతాను నేను. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఐడి, ఇంటీజర్, ఇదంతా సేమే. సో ఫారిన్ కీకి ఇంతే, ప్రైమరీ కీకి కూడా ఇంతే. కానీ ఫారిన్ కీకి రిఫరెన్స్ ఏంటో చెప్పాలి మనం ఇక్కడ క్లియర్గా. సో ఫారిన్ కీ ఆఫ్ ఐడి, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ టేబుల్ స్టూడెంట్లో ఉన్నాం కాబట్టి ఫారిన్ కీ ఆఫ్ ఐడి ఇన్ స్టూడెంట్, రిఫరెన్సెస్ డిపార్ట్మెంట్ SID. సో అలా ఫారిన్ కీ అనేది కూడా డిఫైన్ చేయటం ఇలా చేస్తాం. వేరే ఆల్టర్ కమాండ్. సో ఆల్టర్ కమాండ్లో వచ్చేసరికి డ్రాప్, ఇక్కడ నేను ఒక టేబుల్ డ్రా చేశాను కదా. సో ఈ టేబుల్లో నుంచి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ కాలమ్ D నెంబర్. సో ఈ కాలమ్ మొత్తాన్ని డ్రాప్ చేయాలంటే ఆల్టర్లో టేబుల్ స్టూడెంట్ డ్రాప్ కాలమ్ అని యూస్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ ఈమెయిల్ ఐడి వేర్ కేర్ ఆఫ్ 40. సో ఇప్పుడు ఒకవేళ మనం దీనితో పాటు ఇంకొక కాలమ్ యాడ్ చేయాలనుకుంటే, ఇంకొక కాలమ్ విచ్ ఇస్ ఈమెయిల్ ఐడి ఆఫ్ వేర్ కేర్ 40 అనేది యాడ్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ ఈమెయిల్ ఐడి వేర్ కేర్ ఆఫ్ 40.
సో సెలెక్ట్ కమాండ్. సో సెలెక్ట్ కమాండ్ అనేది ఎలా రాయొచ్చు అంటే, సో సెలెక్ట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్. సో ఈ పర్టికులర్ థింగ్లో నుంచి ఐడి అనేది ప్రింట్ అవ్వాలంటే సెలెక్ట్ ఐడి. సో ఐడి అనేది ఇక్కడ కాలమ్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. సో సెలెక్ట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో ఇక్కడ సింగిల్ బ్రేస్లో 1 2 3 అని ఇవ్వాలి. ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సెలెక్ట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అన్నప్పుడు ఇదంతా ప్రింట్ అవుతుంది. ఓకే, సారీ, ఇదంతా ప్రింట్ అవ్వదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నప్పుడు ఓకే మనం ఇలా అనుకోవచ్చు, ఈ రో మొత్తం ప్రింట్ అవ్వాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అన్నప్పుడు ఈ రో మొత్తం ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా అసలు ఇది రాంగ్. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అంటే ఇది ఒక్కటే సెలెక్ట్ అవుతుంది దాంట్లో. వేరాజ్ లైక్ ఆపరేటర్. సో లైక్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు ఈ ఉన్న వాటిల్లో ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయినవన్నీ ప్రింట్ అవ్వాలంటే ఏ పర్సంటేజ్, ఏంటంటే ఏ కన్నా ముందు ఇంకేమన్నా ఉన్నాయి ప్రింట్ అవ్వాలంటే పర్సంటేజ్ ఏ అన్నప్పుడు రామ్ ప్రింట్ అవుతుంది, ఏ పర్సెంట్ అన్నప్పుడు అవి ప్రింట్ అవుతుంది. సో అలా లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ నేమ్ లైక్ ఏ పర్సెంట్ ఇక్కడ అవి, అది ప్రింట్ అవుతుంది. సో అగ్రిగేట్ ఫంక్షన్స్. సెలెక్ట్ యావరేజ్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇక్కడ స్టూడెంట్లో మార్క్స్ లేవు, బట్ ఇక్కడ మార్క్స్ అనేది కనుక మనం క్లియర్గా మెన్షన్ చేస్తే యావరేజ్ ఆఫ్ మార్క్స్ అనేది. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ మార్క్స్ అనే కాదు, యావరేజ్ ఆఫ్ డి నెంబర్ అన్నా, యావరేజ్ దీనికి అవసరం లేదు కానీ యావరేజ్ ఆఫ్ డి నెంబర్ అన్నా 10 10 22 యాడ్ చేసి బై 3 వేసి మనకి ఇస్తుంది ఆన్సర్. సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇక్కడ కౌంట్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే సో బేసిక్గా ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ రోస్ అనేది కౌంట్ చేస్తుంది. సో అక్కడ పైన నెంబర్ ఆఫ్ రోస్ అనేది 3 ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ ఫైనల్ వచ్చే ఆన్సర్ కౌంట్ అన్నట్లు దాన్ని ప్రింట్ చేస్తుంది. జాయిన్స్. సో జాయిన్స్ కూడా నేను మార్నింగ్ అసలు చెప్పాలి కానీ చెప్పలేదు. సో ఇప్పుడు నేను జాయిన్స్ కూడా ఇందులోనే చెప్తాను. సో కంబైన్ రోస్ ఫ్రమ్ 2 or more టేబుల్స్ బేస్డ్ ఆన్ అ రిలేటెడ్ కాలమ్. సో ఈ రెండింటి మధ్యలో ఒక కాలమ్ని రిలేట్ చేసుకుంటూ రోస్ని కంబైన్ ఫ్రమ్ 2 or more టేబుల్స్ బేస్డ్ ఆన్ రిలేటెడ్ కాలమ్. సో ఈ రెండింటిని జాయిన్ చేసుకునేది ఒక కామన్ రిలేషన్ ద్వారా జాయిన్ చేయటమే ఈ జాయిన్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం 2 టేబుల్స్ కన్సిడర్ చేద్దాం. ఈ రెండింటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మనం జాయిన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బేసిక్గా ఇన్నర్ జాయిన్. సో సెలెక్ట్ ఆర్డర్స్ డాట్ ఓఆర్ఐడి. ఆర్డర్స్లో ఓఆర్ఐడి, కస్టమర్స్ డాట్ కస్ట్ నేమ్. సో ఇది ఫ్రమ్ ఆర్డర్స్ ఇన్నర్ జాయిన్. ఇక్కడ ఆర్డర్స్లో నుండి ఇన్నర్ జాయిన్ కస్టమర్స్ ఆన్ ఆర్డర్ కస్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కస్టమర్స్ డాట్ ఐడి. సో ఇక్కడ కస్ట్ ఐడి అనేది కస్టమర్ ఐడికి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఒకసారి నేను చూపిస్తాను క్లియర్గా. సో కస్ట్ ఐడి అనేది ఈ కస్టమర్లో ఉన్న ఐడికి, కస్టమర్ ఐడికి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో సో అవన్నీ ప్రింట్ చేయమంటున్నాం. సెలెక్ట్ ఆర్డర్స్ ఓఆర్ఐడి కస్ట్ నేమ్ అంటే ఓఆర్ఐడి ప్రింట్ చేయమంటున్నాం, కస్ట్ నేమ్ ఒకటి ప్రింట్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఓఆర్ఐడి ఏంటి 601, కస్ట్ నేమ్ ఏబిసి అలా ప్రింట్ అవుతుంది. 4 అక్కడ ఉందా, 4 లేదు, సో ప్రింట్ కాదు. 2 ఉంది, 2 ఉందా, 2 ఉంది. సో ఓఆర్ఐడి 603, కస్ట్ నేమ్ ఇస్ పిక్యూఆర్. సో 2కి 2 ఉంది, 1కి 1 ఉంది. ఓఆర్ఐడి ప్రింట్ అవుతుంది, కస్ట్ నేమ్ ప్రింట్ అవుతుంది. 4 లేదు కాబట్టి 4 ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ మనం చూస్తే ఇలా. సో రెండింటి మధ్యలో ఉన్న కామన్ అనేది ఇన్నర్ జాయిన్లో యాక్చువల్గా ప్రింట్ అవుతుంది అన్నట్లు. సో వేర్ ఎవర్ కస్ట్ ఐడి అండ్ కస్టమర్ ఐడి ఆర్ సేమ్, ఇట్ విల్ ప్రొజెక్ట్ దోస్ వాల్యూస్. సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే 2 టేబుల్స్లో ద లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం ముందు ఫస్ట్ ప్రింట్ అయ్యి, ఒకవేళ దానికి సంబంధించిన వాల్యూస్ అనేవి రైట్ టేబుల్లో లేవంటే అది నల్ ప్రింట్ చేస్తుంది. సో ఏంటనేది చూద్దాం. సో సెలెక్ట్ ఆర్డర్స్ డాట్ ఓఆర్ఐడి కస్టమర్స్ డాట్ కస్ట్ నేమ్, సేమ్ పైన ఉన్న కమాండ్ మళ్ళీ కింద రాస్తున్నా. ఫ్రమ్ ఆర్డర్స్ లెఫ్ట్ జాయిన్ అని రాసా ఇక్కడ నేను. పైన జాయిన్ అదే ఇన్నర్ జాయిన్, ఇక్కడ లెఫ్ట్ జాయిన్ కస్టమర్స్ ఆన్ ఆర్డర్ డాట్ కస్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కస్టమర్స్ డాట్ ఐడి. సో ఇది కూడా సేమ్ అంతే. ఇది ఎక్కడెక్కడ సేమ్ అవుతాయో వాటికి సంబంధించిన డేటా మొత్తం మనం ప్రింట్ చేయమంటున్నాం. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఏది కన్సిడర్ చేసామంటే లెఫ్ట్ జాయిన్ ఆర్డర్స్ కన్సిడర్ చేసాం. ఆర్డర్స్ అనేది లెఫ్ట్లో కన్సిడర్ చేసాం. సెలెక్ట్ ఆర్డర్స్ డాట్ ఓఆర్ఐడి. ఇక్కడ ఉన్నది రైటే కానీ మనం రాసుకోవటం లెఫ్ట్ ఆర్డర్స్ డాట్ ఓఆర్ఐడి రాసాం.
ఒకవేళ కస్టమర్స్ డాట్ కస్ట్ నేమ్ అని రాస్తే ఈ ఏబిసిడి పీక్యూఆర్ ఎంఎన్ అదే ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో లెఫ్ట్ సైడ్ ఓఆర్ఐడి ఆర్డర్స్ డాట్ ఓఆర్ఐడి అనేది లెఫ్ట్ రాసాం కాబట్టి లెఫ్ట్ జాయిన్ కంప్లీట్ లెఫ్ట్ ఉన్నదంతా ఫుల్ ప్రింట్ అవుతుంది కాబట్టి ఓఆర్ఐడిలో ఉన్న వాల్యూస్ అంటే 601, 602, 603 ఈ 3 ప్రింట్ అవుతాయి. ఈ 3 ప్రింట్ అయ్యి ఈ మూడిటికి సంబంధించిన కస్టమర్ నేమ్. సో కస్టమర్ నేమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కస్ట్ ఐడితో. కస్ట్ ఐడి ఈక్వల్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసాం క్లియర్గా. ఆర్డర్స్ డాట్ కస్ట్ ఐడి ఈక్వల్ టు కస్టమర్ డాట్ ఐడి అనేది ఈక్వల్ అయినప్పుడే ఈ లెఫ్ట్ జాయిన్ అనేది వర్క్ చేస్తుంది. సో 601, 602, 603 అని మెన్షన్ చేసినప్పుడు 1, 2 వరకు ఓకే, కానీ 4 అనేది లేదు కాబట్టి ఇదేంటి 602లో నల్ అనేది ఉంటుంది. మేబీ మీకు క్లియర్ అయి ఉంటుంది అనుకుంటున్నా. సో 602 అనే ప్లేస్లో 4 ఉంది. 4 అనే ఐడి మనకి లేదు కాబట్టి అది నల్గా అవుతుంది. సో హియర్ ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ వీ హ్యాడ్ గివెన్ ఆర్డర్ టేబుల్ లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ కాబట్టి లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఓఆర్ఐడి వాల్యూస్ అన్ని కంప్లీట్గా ఫిల్ అవుతాయి. వేరాజ్ రైట్ జాయిన్. సో రైట్ జాయిన్లో కూడా సేమ్ అంతే. రైట్ జాయిన్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రైట్ జాయిన్ ఏమి ఇచ్చాం? కస్టమర్ డాట్ కస్ట్. సో ఇందులో ఇవన్నీ ప్రింట్ అవుతాయి. కస్టమర్ నేమ్ అన్ని ప్రింట్ అవుతాయి. ఏబిసి పీక్యూఆర్ ఎంఎన్ఓ ప్రింట్ అవుతుంది. వేరాజ్ ఎంఎన్ఓకి సంబంధించిన వాల్యూ అక్కడ ఓఆర్ఐడిలో లేదు కాబట్టి సో ఇక్కడ ఎంఎన్ఓకి 3 అనే కస్టమర్ ఐడి ఇక్కడ లేదు కాబట్టి సో అది నల్గా ప్రింట్ అవుతుంది. సో అది రైట్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే ఓవరాల్గా అసలు ఉన్నదంతా ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది. ఏంటి ఇదే సేమ్ స్టేట్మెంట్ మనం కింద రాస్తాం. కస్ట్ ఐడి, కస్టమర్ ఐడి, ఓఆర్ఐడి, కస్ట్ నేమ్ అదంతా యాస్టీస్గా మొత్తం ప్రింట్ అయ్యి వేటికి రిలేషన్స్ లేవో అవన్నీ నల్గా ప్రింట్ చేసుకుంటుంది. సో వేరే సెల్ఫ్ జాయిన్. సో సెల్ఫ్ జాయిన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఈ టేబుల్ కన్సిడర్ చేస్తే ఎంప్లాయ్ ఐడి, నేమ్, మేనేజర్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవసరం లేదు, అది పక్కన పెట్టేద్దాం. సో వేరే ఇక్కడికి వస్తే సో బేసిక్గా మేనేజర్ అనేవాడు కూడా ఒక కంపెనీలో ఎంప్లాయే కాబట్టి సో ఖచ్చితంగా అసలు మేనేజర్ అంటే ఎవరు అని మనం తెలుసుకోవాలి కాబట్టి సో ఎంప్లాయ్ ఐడి అనేది మేనేజర్ ఐడితో ఈక్వల్ అయిందంటే సో ఈజ్ అ మేనేజర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో బేసిక్గా ఎంప్లాయీ ఐడి అనే టేబుల్ని మనం తీసుకుంటే అందులో ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మేనేజర్ ఐడి అనేది తీసుకుంటే మేనేజర్ ఐడి ఉంటాయి. సో ఒక ఎంప్లాయీ అనేవాడు మేనేజర్ ఎప్పుడు అవుతాడు? మేనేజర్ ఐడిలో అతని నెంబర్ ఉన్నప్పుడు. మాత్రమే అతను మేనేజర్ అవ్వగలడు. సో ఆ నెంబర్ పట్టుకెళ్ళి మనం ఎంప్లాయీ ఐడిలో చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి టాలీ అవుతుంది. సో ఇక్కడ 321 అనేది ఇక్కడ మేనేజర్ ఐడి, ఇక్కడ ఎంప్లాయీ ఐడిలో 321. సో హీస్ అ మేనేజర్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీనికి సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో హియర్ ఇన్ అన్ ఆఫీస్ ఈవెన్ మేనేజర్ ఈస్ అన్ ఎంప్లాయీ. టు నో హూ ఆర్ మేనేజర్స్ ఇన్ ఆఫీస్ వీ కెన్ యూస్ దిస్. సెలెక్ట్ డిస్టింక్ట్ e.name ఫ్రమ్ employee.e. ఈ టేబుల్ మొత్తం ఎంప్లాయీ డాట్ ఈ. సో ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీ ఎం ఆన్ e.empid ఈజ్ ఈక్వల్ టు m.manager id. సో ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీ ఎం. సో ఇక్కడ మేనేజర్ ఐడి, ఎంప్లాయీ ఐడి ఎప్పుడైతే సేమ్ అవుతుందో సో ఆ కేసులో మాత్రం ఇలా ప్రింట్ అవుతుంది అన్నట్లు. మేనేజర్ ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లు. సో బేసిక్గా that is a concept about joins. So ట్రిగ్గర్లోకి వచ్చేద్దాం. సో ట్రిగ్గర్ is a procedure that starts automatically if specified changes occur to the DBMS. సో మనకి ఇక్కడ ఏంటంటే ట్రిగ్గర్ ఇస్ సంథింగ్ which is like ఒక పర్సన్ ఒక 3D మూవీ థియేటర్లోకి వెళ్ళినప్పుడు అతనికి గ్లాసెస్ ఇస్తారు కదా. సో కొత్త పర్సన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క గ్లాసెస్ ఇస్తారు. సో ట్రిగ్గర్ ఇస్ నథింగ్ బట్ కొత్త డేటా DBMSలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రిగ్గర్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది కొత్తగా వచ్చిన డేటాకి. సో ట్రిగ్గర్ ఈవెంట్ అంటే అసలు ఎక్కడ పర్ఫామ్ చేయాలి ఆ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ ఈవెంట్లో మెన్షన్ చేస్తాం. ట్రిగ్గర్ కండిషన్ ఏంటి అనేది మీరు అది ప్రజెంట్ చేయటానికి పర్పస్ కోసం. సో ఇది ఆప్షనల్. ట్రిగ్గర్ కండిషన్ మీరు రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. సో సింటాక్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్
బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఈవెంట్ ఆన్ టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో వెన్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. డిక్లరేషన్ స్టేట్మెంట్, దానికి సంబంధించిన డిక్లరేషన్ స్టేట్మెంట్ బిగిన్. ఇంకా మన ప్రోగ్రామ్ మనం నార్మల్గా బిగిన్ చేసి ఎండ్ చేసేస్తాం. సో ఒక బేసిక్ ట్రిగ్గర్ కమాండ్ వచ్చేసి మనం ఇలా రాయొచ్చు, ట్రిగ్గర్ నేమ్ ఇక్కడే క్రియేట్ ఆర్ రీప్లేస్. సో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఈవెంట్ ఆన్ టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో. బిఫోర్ ఆఫ్టర్ అనేది మీ ఇష్టం. సో వెన్ కండిషన్, ఈ కండిషన్ తర్వాత ట్రిగ్గర్ రావాలా, కండిషన్ బిఫోర్ ట్రిగ్గర్ రావాలా, ఫర్ ఈచ్ రో, ఈచ్ కాలమ్. సో అలా మీరు మెన్షన్ చేసుకుంటూ డిక్లేర్ చేసి, డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ డిక్లేరింగ్ ఆఫ్ డేటా టైప్స్, వాల్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. బిగిన్ అనే దగ్గర లాజికల్ ఫంక్షన్స్ అనే క్లియర్గా మెన్షన్ చేస్తాం, అండ్ దెన్ ఎండ్. సో ట్రిగ్గర్ అనే కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. వేరాస్ కర్సర్స్ వచ్చేసరికి ఇంప్లిసిట్ కర్సర్ విచ్ ఇస్ గివెన్ బై ఒరాకిల్, అది బేసిక్గా ఇంటర్నల్గా ఉండే కర్సర్ అన్నట్టు. ఇట్ హోల్డ్స్ మల్టిపుల్ రోస్ రిటర్న్ బై అన్ SQL స్టేట్మెంట్. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్ వచ్చేసరికి మనం ఇలా చేయొచ్చు. సో డిక్లేర్ కస్టమర్ ఐడి పర్సంటేజ్ టైప్, సో cname customers dot name type, cursor C1 is select ID name from customer, begin open C1, fetch C1 into CID CNAME, exit when C1 not found, CID CNAME and loop. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇదంతా డిక్లరేషన్ స్టేట్మెంట్స్. సో బిగిన్ దగ్గరికి వచ్చేసరికి ఫెచ్ C1 into CID CNAME. సో C1 అంటే ఏంటి, C1 అంటే ఇక్కడ కర్సర్. సో కర్సర్లోకి మనం ఆల్రెడీ ఒక డేటాను పంపిస్తాం. సో ఆ డేటాను పంపించినాక సో ఇక్కడ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. లూప్లో ఏంటంటే C1లో ఉన్న డేటా CID CNAMEలోకి వెళ్తుంది. సో CNAME CIDలోకి వెళ్ళినప్పుడు ఎప్పటిదా డిక్లేర్ మనం చేస్తూనే ఉంటాం అన్నట్లు. సో న్యూ డేటా వచ్చినప్పుడల్లా కర్సర్ C1 అని కాల్ చేసి దానికి సంబంధించిన డేటా అంతా డిక్లేర్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి C1 అనేది నాట్ అవైలబుల్ అవుతుందో అండ్ దట్ సిచ్యువేషన్ మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఆ లూప్లో నుంచి బయటికి ఎగ్జిట్ అయిపోయి DBMS.output.line CID CNAME ఆ డేటా అంతా ప్రింట్ చేస్తాం. ఎండ్ లూప్, క్లోజ్ C1, ఆ కర్సర్ అనేది క్లోజ్ చేసేస్తాం, ఎండ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లిసిట్ కర్సర్. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యా, సో మార్నింగ్ నేను ఇక్కడ నుంచి కొంచెం ఫైల్ ఆర్గనైజేషన్ ఒకటి స్కిప్ చేసినట్టున్నాను. సో నేను బ్రీఫ్గా ఫైల్ ఆర్గనైజేషన్ కూడా ఈ వీడియోలో చెప్పేస్తా. సో బేసిక్గా డేటాబేస్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. సో ఫైల్స్ డేటాబేస్లో సీక్వెన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. డేటాబేస్ నుంచి ఫైల్స్ నుంచి రికార్డ్స్ నుంచి ఫీల్డ్స్. సో సీక్వెన్షియల్ బ్లాక్స్ ఇన్ కాంటిగ్యూస్ అలొకేషన్ అండ్ నాన్ కాంటిగ్యూస్ అలొకేషన్ ఆర్ ఇండెక్స్ అలొకేషన్. సో బేసిక్గా CPUలో ర్యామ్ కదా, సో ర్యామ్ లోపల హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. సో బేసిక్గా హార్డ్ డిస్క్లో ఉన్న డేటా, సో హార్డ్ డిస్క్లో డేటా అనేది ఇలా బ్లాక్స్ లాగా స్టోర్ అయి ఉంటుంది. సో బేసిక్గా డేటాబేస్ వచ్చేసరికి ఒక వాల్యూని రీచ్ చేయాలంటే ఈ పర్టికులర్ బ్లాక్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్లో ఒక్కొక్క బ్లాక్ని ర్యామ్లోకి తెచ్చుకొని ఆ ర్యామ్లో డేటా అంతా సెర్చ్ చేసుకుని మెయిన్ మెమరీకి తీసుకెళ్తుంది కావాల్సిన డేటాని. సో హార్డ్ డిస్క్ సెండ్ బ్లాక్, సింగిల్ బిట్, సింగిల్ రికార్డ్, సింగిల్ వర్డ్, నాట్ సెంట్. టోటల్ బ్లాక్ మొత్తం ర్యామ్లోకి వెళ్ళి ర్యామ్లో సర్చింగ్ అనేది జరుగుతుంది. సో కంప్లీట్ బ్లాక్ టు ర్యామ్. ఫైల్ ఆర్గనైజేషన్, data is organized in hard disk. How we are searching record in hard disk, how we delete or insert record in hard disk with efficient manner. So basically ఏంటంటే సెట్ ఆఫ్ రికార్డ్స్ అన్నట్టు. ఆ బ్లాక్స్లో ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఫోన్ నెంబర్, జెండర్ అని అలా మెన్షన్ చేస్తాం కదా. సో వాటిని మనం ఇలా రోస్ ఇలా డివైడ్ చేసుకుంటూ వాల్యూస్ అనేది మనం బేసిక్గా ఇలా రాస్తాం. సో బేసిక్గా హార్డ్వేర్ బ్లాక్స్లో కూడా ఇలానే ఉంటుంది, ఇలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఒక రికార్డ్స్ లాగా. సో బ్లాక్స్ ఇన్ ర్యామ్ ఆర్ లాజికల్ ఎంటిటీస్, బ్లాక్స్ ఇన్ హార్డ్ డిస్క్ ఆర్ ఫిజికల్ ఎంటిటీ. సో ఇందులో ఉండేది ఫిజికల్ ఎంటిటీ, అందులో ఉండేది లాజికల్ ఎంటిటీ. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ అ బ్లాక్ డిపెండ్స్ అపాన్ ద బ్లాక్ సైజ్ అండ్ సైజ్ ఆఫ్ ద రికార్డ్. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేవి సైజ్ ఆఫ్ ద బ్లాక్ బై సైజ్ ఆఫ్ ద రికార్డ్. సో 2 to the power of 7 records can be present in one block. So files can be organized in two ways, spanned way, unspanned way. A single record can be placed in multiple blocks, a single record always placed in a one block. సో స్పాన్డ్ అనేది ఏంటి అంటే ఒక పర్టికులర్ డేటా అనేది ఒక సర్టెన్ బ్లాక్లో స్టోర్ అయినప్పుడు సో అది 3 rows ఎంటర్ చేయాలనుకున్నప్పుడు అక్కడ 1 rowనే ఖాళీ ఉందంటే స్పాన్డ్లో అది ఏం చేస్తుందంటే ఆ 1 rowని అక్కడ పెట్టేసి మిగతా 2 rowsని నెక్స్ట్ బ్లాక్లో ఇన్సర్ట్ చేస్తుంది. సో దీంట్లో వచ్చిన వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఏంటంటే CPU అనేది
సారీ. సో సిపియు అనేది 2 బ్లాక్స్ని రిఫర్ చేయాలి. 2 బ్లాక్స్ని రిఫర్ చేస్తూ 2 బ్లాక్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి. వేరేజ్ అన్స్పాన్డ్లకు వచ్చేసరికి అసలు టోటల్గా 4 రోస్ ఎంటర్ చేయాలన్నప్పుడు ఆ కింద ఉన్న 1 రో స్పేస్ని అది వదిలేస్తుంది, కంప్లీట్గా లీవ్ చేసి నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా 4 అంతా అక్కడే సేవ్ అవుతుంది. సో సిపియూ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 బ్లాక్ ఎట్ ఏ టైం. వేరేజ్ ఇందులో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి వేస్టేజ్ ఆఫ్ స్పేస్. ఆ 1 లైన్ వేస్ట్ చేసినా అది వేస్ట్ అయినట్టే కదా. సో అలా ఆర్గనైజ్ ఆ రికార్డ్ ఇన్ అ ఫైల్, అన్సార్టెడ్, సార్టెడ్, ఆర్డర్డ్. అలా సార్టెడ్, ఆర్డర్, అన్సార్టెడ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా బేసిక్గా. సో షేర్డ్ లాక్ అండ్ ఎక్స్క్లూజివ్ లాక్ నేను మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో B3, B+3 ఈజ్ ఆల్సో డన్ యాసిడ్ ప్రాపర్టీస్. సో అండ్ దెన్ ఐ థింక్ కాస్ట్ మెథడ్స్ వచ్చేసి నేను చెప్పలేదు అనుకుంటా. మెజర్స్ ఆఫ్ క్వైరీ కాస్ట్. యా, సో బేసిక్గా క్వైరీ కాస్ట్ అనేది ఏంటంటే మీరు ఒక పర్టికులర్ క్వైరీ అనేది ఒక SQL షెల్లో ఎంటర్ చేసినప్పుడు అది ఎంత అయితే CPU యూసేజ్ ఉంటుంది. క్వైరీ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ యూసేజ్ని మెన్షన్ చేస్తుంది క్వైరీ కాస్ట్ అనేది. సో నెంబర్ ఆఫ్ డిస్క్ యాక్సెసెస్ అనేది plus CPU cycles and then transist time in the network. So CPU cost is differ to calculate. CPU speed is more than that of the disk speed. Disk speed ante hard disk, ikkada CPU ante RAM adanta. CPU cost is lower than that of the disk speed because CPU cost ante ikkada RAM lo vachesariki only single block of memory ante chala takku techukuntundi RAM loki data because it is a volatile. So RAM loki takku value అని తెచ్చుకొని రీడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సో CPU కాస్ట్ ఇస్ లోవర్ దాన్ దట్ ఆఫ్ డిస్క్ స్పీడ్. సో డిస్క్ అనే దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ని రీడ్ చేయాలి. ప్రైమరీలీ కన్సిడర్డ్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ ప్యారలల్ సిస్టమ్. డిస్క్ యాక్సెస్ కాస్ట్, నెంబర్ ఆఫ్ సీక్స్. సో నెంబర్ ఆఫ్ సీక్స్ అంటే ఇప్పుడు ఒక ర్యామ్ అనేది హార్డ్ డిస్క్ని ఎన్నిసార్లు యాక్సెస్ చేయడానికి ట్రై చేసింది. సో దట్ ఈస్ నెంబర్ ఆఫ్ సీక్స్. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రీడ్, అందులో ఎన్ని బ్లాక్స్ రీడ్ చేసింది ఆ డేటా కోసం. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రైట్, ఎన్ని బ్లాక్స్ ర్యామ్లో రైట్ చేసి మళ్ళీ అందులో ప్లేస్ చేసింది, అలాంటివి కూడా. సో కాస్ట్ ఆఫ్ రైట్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రైట్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రీడ్. సో ఇది వాటికి సంబంధించిన ఫార్ములాస్. ఐ థింక్ ఇది నేను మార్నింగ్ అంత క్లియర్గా వెళ్ళలేదు. సో thank you for watching guys. Please subscribe to Works After College. Thank you.